సర్కార్ ఉద్యోగం అని చెప్పేసి హాయిగా టైంపాస్ చేసేద్దాం అనుకుంటున్నారేమో. తెలంగాణ ప్రభుత్వం టీచర్లకు పెద్ద షాక్ ఇచ్చేస్తుందంట. సీనియారిటీని చూసుకుని పని చేయకుండా ఉంటే ప్రమోషన్లు ఇవ్వకూడదని డిసైడ్ అయిందంట అనుకోండి. అప్పుడు సీనియర్లు పని చేయడం మానేస్తారు కదమ్మాయి. హట్ట ఎందుకు అయింది అబ్బాయి? అందరూ ప్రమోషన్ల కోసం గట్టిగా పనిచేయడం మొదలెట్టేస్తారేమో. చాలా మంది టీచర్లు ఈ ఇష్టం తెలిసినా కూడా తర్వాత ఇప్పుడు ఎట్టా అనో టెన్షన్ పడిపోతున్నారంట. అలా స్టూడెంట్లకి ఇచ్చే రిపోర్ట్ కార్డులు ఇప్పుడు మాకు కూడా ఇచ్చేస్తారని ఓ ఫీలింగ్ అయిపోతున్నారంట. అయితే పెర్ఫార్మెన్స్ సెట్ అవ్వాలన్నమాట. కొంతమంది వాళ్ళ నాలే ఓ హీరోలా వేసుకుంటారండి. సోషల్ మీడియా కోసం ఏదేదో చేసేస్తారు. అది ధైర్యం అనుకోవాలా, లేకపోతే ఓవర్ యాక్షన్ అనుకోవాలా, లేకపోతే కూర్చొని తేడా వచ్చేసింది అనుకోండి, తర్వాత ఎక్స్ట్రా వేసేయడానికి కూడా ఛాన్స్ ఉండదు మరి. హాపా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే లైఫ్ సెట్రా అని ఇన్నాళ్ళు అనుకునేవాళ్ళు. మన దేశంలో ఈ డైలాగ్ చాలా ఫేమస్. ఎందుకంటే ప్రైవేట్ జాబ్ అంటే ఒళ్ళొచ్చి గట్టిగా పరిచి లేకపోతే బయటకు వెళ్ళు అన్నట్టు ఉంటుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగం అంటే టెన్షన్ లేదు. పని చేసినా చేయకపోయినా ఉద్యోగం పోస్టింగ్ అంటే చాలా అరుదు. మహా అయితే సస్పెన్షన్, ఆ తర్వాత మళ్ళీ వెల్కమ్. పదోన్నతులు కూడా సీనియారిటీ పెరిగే కొద్దీ ఆటోమేటిక్ గా వస్తాయి. అంటే ఫుల్ టైం సర్వీస్, స్లో మోషన్ ప్రమోషన్. ఇక ప్రభుత్వ విద్య సంగతొస్తే మా పిల్లల్ని మాత్రం కార్పొరేట్ స్కూల్లో పెడతాం, సర్కార్ బళ్ళో చదివేది వేరే వాళ్ళ పిల్లలే అన్నట్టుగా అక్కడ పనిచేసే కొందరి టీచర్లు తీరు ఉంటుంది అనే విమర్శ ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఈ సీన్ మారబోతోందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థలో ఫుల్ రీఫార్మ్ మోడ్లోకి వెళ్లారట. ఇకపై సీనియారిటీ బేస్ మీద ప్రమోషన్లు లేవంటున్నారు. ఇప్పుడు చూసేది ఎంతకాలం పనిచేశావు అన్నది కాదు, ఎలా పనిచేశావు అన్నదే ముఖ్యం. 5 ఏళ్లకోసారి పనితీరు ఎట్టా ఉంది అన్న లెక్కలేస్తారు. అంటే టీచర్లు కూడా రిపోర్ట్ కార్డు రానుందన్నమాట. పనితీరు బాగాలేకపోతే 2 ఏళ్ల టైం ఇస్తారు. ఇంకా మెరుగుపడకపోతే సర్వీస్ నుంచి రిమూవ్ చేసే అవకాశమూ ఉందట. ఇది వింటే కొందరు టీచర్లు అయ్యో ఇప్పుడు నిజంగానే పనిచేయాలా అని షాక్ అవుతారేమో. కానీ మరోవైపు పిల్లల తల్లిదండ్రులు మాత్రం హ్యాపీ. ఇప్పుడు నిజంగా చదువు మెరుగవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. సీనియారిటీ సిస్టమ్ వల్ల కొందరిలో ఉత్సాహం తగ్గిందని విమర్శలున్నాయి. ఇప్పుడు పనితీరు అదనంగా ప్రమోషన్లు అంటే కొత్త పోటీ మొదలవుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం విద్యార్థుల ప్రయోజనమే అసలు లక్ష్యం అంటోంది. సర్కార్ బళ్లపై నమ్మకం పెంచాలంటే టీచర్లలో బాధ్యత పెరగాల్సిందే అని క్లియర్ గా చెబుతోంది. ఇది రిస్కీ నిర్ణయమా, రెవల్యూషనరీ స్టెప్పా అన్నది మున్ముందు తెలుస్తోంది.